నమస్తే ఈ రోజు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ 2025 జనవరి 20న 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. కానీ 2.0 పాలనలో ఆయన అడుగులు తడబడుతున్నాయి. ఈజీగా పాలన సాగటం లేదు. ఇంట గెలిచి బయట నెగ్గాలంటారు పెద్దలు. కానీ ఇంట్లో ఈగల మోతలా మారింది ట్రంప్ పరిస్థితి. ఆయన తీసుకున్న ఏ ఒక్క నిర్ణయంతో అమెరికన్లు హ్యాపీగా కనిపించడం లేదు. పూటకో నిర్ణయంతో అందరిలోనూ దడ పుట్టిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇంట ఓడి బయట రచ్చరచ్చ చేస్తున్నారు. అనేక యుద్ధాలను తానే ఆపానంటూ గప్పాలు కొడుతున్నారు. 470 రోజుల్లోనే అగ్రరాజ్యాన్ని ఆగం చేశారు ట్రంప్. తాజాగా గన్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఫెయిల్యూర్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భద్రతా వైఫల్యాలు, చట్టపరమైన సవాళ్లు, దౌత్యపరమైన చిక్కులు, వాణిజ్య ఆర్థిక విధానాలతో కష్టాలు. రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ను వెంటాడుతున్న సమస్యలు ఇవి. ట్రంప్ తనను తాను పవర్ఫుల్ లీడర్గా చెప్పుకుంటున్నారు. ఒక్కో యుద్ధాన్ని ఆపుతూ శాంతి ఒప్పందాలతో ముందుకు సాగుతున్నారు. శాంతి దూతగా కనిపించడానికి ఆరాటపడుతున్నారు. కానీ సొంత దేశంలో అశాంతికి కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. అమెరికాలో పరిస్థితులను చక్కదిద్దడం ట్రంప్ వల్ల కావట్లేదు. నో కింగ్స్ నిరసనలు, ఐసీఈ వ్యతిరేక ప్రదర్శనలు అగ్రరాజ్యాధినేతను వణికిస్తున్నాయి. అలాగే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వ్యతిరేక ప్రదర్శనలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ చాలదన్నట్లు గన్ కల్చర్ పెట్టరేగిపోవడం డొనాల్డ్కు తలనొప్పిగా మారింది. సామూహిక కాల్పుల ఘటనలు దడపుట్టిస్తున్నాయి. అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో భద్రతపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. వైట్ హౌస్ సమీపంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అగ్రరాజ్యంలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. అమెరికా అంటే భూతల స్వర్గమని, సకల సౌకర్యాలు, అవకాశాలకు కేంద్రమని చెప్పుకుంటారు. కానీ యుఎస్ఏలో జేబులో గన్నులను పెన్నుల్లా పెట్టుకొని తిరుగుతారు. కొంచెం తేడా వస్తే తూటాలు దింపేస్తారు. అమెరికా జనాభా 34 కోట్లుంటే అక్కడున్న ఆయుధాల సంఖ్య 40 నుంచి 50 కోట్లు. సగటున ఒక్కో వ్యక్తి దగ్గర 1.5 గన్స్ ఉన్నట్టు లెక్క. తన శత్రువు ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి వెంటాడే అమెరికాకు ఇంటి దొంగను పట్టుకోవడం కష్టతరంగా మారింది. గన్ కల్చర్, మాస్ ఫైరింగ్ ఆందోళన కలిగిస్తోంది. యుఎస్ఏలో తుపాకుల హింసకు పిల్లలు, టీనేజర్లు ఎక్కువగా బలవుతున్నారు. అయినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్లో చలనం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. గన్ వైలెన్స్ ఆర్కైవ్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి మే దాకా 4200 మంది మరణించారు. 7300 మంది గాయపడ్డారు. నిజానికి అమెరికాలో గన్ కల్చర్ సమస్య కొత్తదేం కాదు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తుపాకుల హింసకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. బ్యాక్గ్రౌండ్ చెకింగ్స్, స్కూల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ వంటి అంశాలకు భారీగా నిధులు తగ్గించారు. దీంతో గన్ కల్చర్ను కంట్రోల్ చేసే ప్రయత్నాలేవీ జరగలేదు. అలాగే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వంటి గన్ లాబీ ఒత్తిళ్ల కారణంగానే వైట్ హౌస్ కఠిన చట్టాలు చేయలేకపోతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. మనీ పవర్తోనే అమెరికా రాజకీయాల్ని గన్ లాబీ శాసించగలుగుతోంది. 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఎన్ఆర్ఏ ఏకంగా $30 మిలియన్ ఖర్చు చేసింది. అలాగే రిపబ్లికన్ సెనేటర్లకు మద్దతుగా $20 మిలియన్ పెట్టింది.
రిపబ్లికన్ ప్రభుత్వమైనా డెమోక్రాట్ ప్రభుత్వమైనా గన్ మాఫియాకు అడ్డుకట్ట పడటం లేదు. అమెరికా రాజ్యాంగంలోని 2వ సవరణ ప్రకారం ప్రజలకు ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంటుందని గన్ లాబీ వాదిస్తోంది.